బైబిల్ గ్రంథంలో వివరించబడను. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో తమ తల్లిని తండ్రిని ప్రేమించే వారికి, గౌరవించే వారికి, ఆదరించే వారికి, సహాయంగా నిలిచే వారికి కలిగే మేలును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశకాండము 5:16, మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా వివరించారు, స్పష్టంగా తెలియచేశారు, స్పష్టంగా మాట్లాడారండి. అక్కడ ఏముంటుంది నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుందండి. ఎవరైతే తమ తల్లిని తండ్రిని ప్రేమిస్తారో, ఎవరైతే తమ తల్లిని తండ్రిని గౌరవిస్తారో, ఆదరిస్తారో, వారికి సహాయంగా నిలుస్తారో, వారి ప్రతి అవసరతను తీరుస్తారో వారికి కలిగే మేలులు ఎంతో గొప్పవండి. వారు పొందే ఆశీర్వాదము ఎంతో గొప్పవండి. వారు పొందే బహుమతులు ఎంతో గొప్పవండి. దేవుని తర్వాత స్థానం ఇవ్వబడింది తల్లిదండ్రులకండి. మరి దేవుని తర్వాత స్థానం ఇవ్వబడిన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి కదా, గౌరవించాలి కదా, ఆదరించాలి కదా, ఆదుకోవాలి కదా, వారి ప్రతి అవసరతను తీర్చాలి కదా. తీరుస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఇచ్చిన తల్లిని తండ్రిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ఆదరిద్దాం, సహాయంగా నిలుద్దాం. రేపటిదైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన ఫలితాన్ని, శ్రేష్టమైన బహుమతులను పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.